నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఇక రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు సీనియర్ నేత కాంగ్రెస్ సీనియర్ దిగ్గజమైనటువంటి కుందూరు జానారెడ్డికి సవాలుగా మారాయా? ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి పలికినటువంటి జానారెడ్డి వ్యూహకర్తగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయా? గతంలో నల్గొండ పార్లమెంటు గెలవాలంటే జానా ఆశీస్సులు అవసరం ఉండేది, ఆయన పాత్ర కీలకమయ్యేది. కానీ ఇప్పుడు జానారెడ్డి తనయుడు గెలవాలంటే, జానారెడ్డి వ్యూహం ఫలించాలంటే ఇప్పుడు అందరి సపోర్టు ఆయనకు అవసరం. అవన్నీ ఆయనకు అందే అవకాశాలు ఉన్నాయా? తనయుడు రఘువీరారెడ్డిని గెలిపించుకోగలుగుతారా? టికెట్ తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసి అనేక ఒడిదుడుకుల మధ్య టికెట్ వచ్చిన పార్లమెంటు ఇప్పుడు జానారెడ్డికి సవాలుగా మారిందనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక కుందూరు జానారెడ్డి రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం, ప్రత్యక్ష రాజకీయాల్లో ఇప్పటి వరకు తనదంటూ ఒక ముద్రను వేసుకున్నటువంటి జానారెడ్డి 11 సార్లు పోటీ చేసి 7 సార్లు గెలుపొంది రికార్డును సృష్టించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఎక్కువ కాలం మంత్రి పదవులను, కీలకమైనటువంటి మంత్రి శాఖలను అనుభవించి అనేకమైనటువంటి ఒడిదుడుకుల్లో రాజకీయ పరిణామాలకు, పరిస్థితులకు ప్రత్యక్షంగా పరోక్షంగా కీలక పాత్రను పోషించినటువంటి జానారెడ్డికి ఇప్పుడు ఈ రానున్నటువంటి ఎన్నికలు ఒక సవాలుగా మారుతున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో గెలుపు అనేదే ఆయనకు ఒక సవాలుగా మారుతూ ఉంది. గతంలో ప్రత్యక్ష రాజకీయాల్లో సక్సెస్ అయినటువంటి జానారెడ్డి వ్యూహకర్తగా కూడా సక్సెస్ అవుతారా లేక విఫలమవుతారా అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోషలిస్ట్ భావజాలం కలిగినటువంటి కేవి సత్యనారాయణ శిష్యుడైన జానారెడ్డి అదే భావజాలాన్ని పులిపుంచుకున్నారు. సామాజిక రాజకీయాలతో ముందుకు వెళుతూ సామాజిక కోణంలోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి జానారెడ్డి అదే సామాజిక కోణంలో 4 సార్లు ఓటమి చెందారు. ఆయన ఓట కొట్టినటువంటి వారు కూడా సామాజిక కోణంలో సామాజిక చైతన్యంతో ముందుకొచ్చినటువంటి వారే. నిమ్మల రాములు, రామూర్తి యాదవ్, నరసింహ తనుడు భగత్, ఇవన్నీ కూడా ఆయన ఏ అంశాలతో రాజకీయాల్లోకి వచ్చారో అదే అంశంతో ప్రత్యర్థులు ఆయనను 4 సార్లు ఓటమి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వివాహకర్తగా సరికొత్త అవతారాన్ని ఎత్తారు జానారెడ్డి. ఇప్పుడు ఆయనకు ఒక సవాల్ అని చెప్పొచ్చు. ఇక ఆయన పాత ప్రత్యర్థి అయినటువంటి తేరా చిన్నపరెడ్డి ఇప్పుడు రంగంలో ఉండడంతో ఇప్పుడు జానారెడ్డికి ఒక సవాల్ అంటున్నారు రాజకీయవేత్తలంతా కూడా. ఇక నల్గొండ పార్లమెంటు గెలవాలంటే ఒకప్పుడు జానారెడ్డి ఆశీస్సులు, జానారెడ్డిదే కీలక పాత్ర ఉండేది, అప్పుడు ఎంతో అవసరం ఆయనకు ఉండేది. జిల్లాలో రాష్ట్రంలో కీలక పాత్ర వహించినటువంటి రాజకీయ చక్రం తిప్పినటువంటి జానారెడ్డికి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు ఉన్నప్పటికీ జిల్లాలో ఆయనకంటూ ఒక వర్గము, ఒక ఎమ్మెల్యే అంటూ ఆయన సొంత ఎమ్మెల్యే కూడా లేనటువంటి పరిస్థితి జానారెడ్డిది. అయినప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అందరికంటే కూడా ఇప్పుడున్నటువంటి జిల్లాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఎక్కువ కీలక మంత్రి పదవులు, ఎక్కువ కాలం మంత్రి పదవిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకుడిగా ఆయన చెరగని ముద్రను వేసుకున్నటువంటి ఆయనకు సొంత ఎమ్మెల్యే అంటూ ఒకరు కూడా లేకపోవడం ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా రాజకీయ వర్గాల్లో చోటు చేసుకుంది. గ్రూపు రాజకీయాలకు కేంద్ర బిందువైనటువంటి కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాలో ఆయన ఎప్పుడు కూడా ఏ వర్గంలో చేరలేదు. ఎప్పుడు కూడా తమకంటూ ఒక స్థిరమైనటువంటి సామాజిక దృక్పథంతో రాజకీయాలు నేర్పుతూ వచ్చారు. ఏ వర్గంలో కూడా ఆయన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సపోర్ట్ చేసినటువంటి నైజం ఆయనకు లేకుండా ఆయనకంటూ ఆయన ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నప్పటికీ ఆయనకు సొంత ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక భాస్కర్ రావు తప్ప ఎవరు కూడా ఆయనకు ఎమ్మెల్యేగా సొంత మనుషులు లేనటువంటి నాయకుడు, కీలకమైనటువంటి నాయకుడు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు గతంలో ఆయన ఈ పార్లమెంటును దక్కించుకోవాలంటే, పార్లమెంటు సీటును గెలుచుకోవాలంటే కీలక పాత్ర, కీలక ఆశీస్సులు జానారెడ్డి అవసరం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులంతా మారిపోయాయి. ఇప్పుడు తన పెద్ద కుమారుడైనటువంటి రఘువీరారెడ్డికి టికెట్ దక్కించినప్పటికీ కేవలం జానారెడ్డి తనయుడు కాబట్టే రఘువీరారెడ్డికి టికెట్ రావడం, ఇక
రేవంత్ రెడ్డి స్నేహితుడు అనే భావన కూడా ఉండడంతో రఘువీరారెడ్డికి టికెట్ రావడం అనేది ఈజీగా అయినప్పటికీ ఇప్పుడు రఘువీరారెడ్డి గెలవాలంటే జిల్లాలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో కీలకమైనటువంటి మంత్రులైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క ఆశీస్సులు, సపోర్టు, ఇక మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సపోర్ట్ కూడా ఎంతో కీలకంగా మారే అవకాశం ఉంది. మరి వీరిని చాకచక్యంగా తమ వైపు తిప్పుకోగలుగుతారా? వర్గబోర్కు కేంద్ర బిందువు అయినటువంటి నల్గొండ రాజకీయాల్లో మరి అది సాధ్యమవుతుందా? కుటుంబాలకే పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో మరి జానారెడ్డికి వారు సపోర్ట్ చేస్తారా లేదనేదే ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ ముందుకు వస్తూ ఉన్నది. పాత్రధారిగా తన పెద్ద కుమారుడు రఘువీరారెడ్డి ఉన్నప్పటికీ వ్యూహకర్తగా జానారెడ్డే ముందుకు వెళ్ళి వారందరినీ కలుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు కూడా వారితో సయోధ్యగా, ఇటు వివాదం కానీ ఇటు సయోధ్య కానీ రెండూ లేనటువంటి జానారెడ్డికి మరి ఇప్పుడు వారిని సయోధ్య చేసుకోవడము సాధ్యమవుతుందా? ఒకవేళ సాధ్యమైతే జిల్లా రాజకీయాల్లో తనదంటూ ముద్ర, జిల్లా రాజకీయాలు మొత్తం కూడా జానారెడ్డి వైపే మగ్గే అవకాశాలు ఉండడం, అటు రేవంత్ రెడ్డి కూడా వీరి కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరి జానారెడ్డికి సపోర్టు చేసి జిల్లా రాజకీయాలను పూర్తిగా వీరికి అప్పగిస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది రాజకీయ వర్గాల్లో. ఈ కీలకమైనటువంటి దశ మరి జానారెడ్డికి ఏ విధంగా సపోర్టు దొరుకుతుంది? ఒకవేళ మంత్రులైనటువంటి మంత్రి పదవులను తీసుకున్నటువంటి వారు పార్టీలకు విధేయతగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే కనిపిస్తూ ఉంది. ఆ వారి యొక్క వర్గీయులు మరి జానారెడ్డికి సపోర్ట్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు $1000 ప్రశ్న. ఇటువంటి నేపథ్యంలో వ్యూహకర్తగా ప్రత్యక్ష రాజకీయాల్లో పాత్రధారిగా ఉన్నటువంటి జానారెడ్డి ఇప్పుడు వ్యూహకర్తగా, సూత్రధారిగా మరి వీటన్నిటినీ సమన్వయం చేయగలిగే శక్తి సామర్థ్యాలు జానారెడ్డికి ఉన్నాయా లేవా? వాటిని ఏ విధంగా కూడగట్టుకోగలరు? గతంలో ఉన్నటువంటి విభేదాలు, వర్గాలకు దూరంగా ఉన్నటువంటి జానారెడ్డి వీటన్నిటినీ కలపడంలో అది సాధ్యమవుతుందా లేదా అనేదే ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ నల్గొండ పార్లమెంటులో చోటు చేసుకుంది. పార్లమెంటు అభ్యర్థిగా రఘువీరారెడ్డిని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు పెద్దగా సపోర్టుగా నియోజకవర్గ వ్యాప్తంగా, పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ కూడా హర్షధ్వానాలు కానీ అభినందనలు కానీ పెద్దగా అంత అనుకున్నటువంటి స్పందన ఒక అధికార పార్టీ ఎంపీ క్యాండిడేట్ను ప్రకటించినప్పుడు రావాల్సినంత బూస్టింగ్ అయితే రాలేదనడం మాత్రం స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది క్షేత్రస్థాయిలో. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి జానారెడ్డి ఎప్పుడు కూడా పాత్రధారిగా ప్రజలను ఆకట్టుకోవడము, ప్రజల వద్దకు వెళ్ళడము ఇటువంటి ఎక్కువ చేస్తూ ఉంటారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వ్యూహకర్తగానే ఉన్నప్పటికీ, ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి జయవీర్ ప్రజల వద్దకు వెళ్ళడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఆయన దాదాపు ప్రజల వద్దకు నేరుగా వెళ్ళడం, గిరిజనులు పాదయాత్రను చేపట్టడం లాంటి, అదేవిధంగా కార్యకర్తలను దగ్గరికి వెళ్ళి తండ్రి కంటే ఎక్కువ కూడా ఆయన చొరవతో ముందుకు పోయినటువంటి పరిస్థితి ఉండడంతో ఫలితాలు కూడా ఆ విధంగా రావడం, ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై ఉన్నటువంటి వ్యతిరేకత, బీఆర్ఎస్పై ఉన్నటువంటి వ్యతిరేకత కూడగట్టుకొని జయవీరు ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి తీరు, కార్యకర్తలను కలుపుకొని సమన్వయంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అది భారీ మెజార్టీకి దారితీసినప్పటికీ రఘువీర్కు మాత్రం అటువంటి పరిస్థితి లేదు అనే అభిప్రాయం బలంగా వినిపిస్తూ ఉంది. కార్యకర్తలతోనూ, ఇటు ప్రజలతోనూ, ఇటు పక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులతోనూ సఖ్యత లేదు అనేది స్పష్టంగా చర్చ అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి జానారెడ్డి వ్యూహకర్తగా ఉంటున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా పాత ప్రత్యర్థి అయినటువంటి చిన్నపరెడ్డి ఎప్పుడూ జానారెడ్డి మీద పోటీ అంటే నేనున్నానంటూ ముందుకు వస్తున్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త, శాస్త్రవేత్త అయినటువంటి తేరా చిన్నపరెడ్డి ఇప్పుడు ఆయన ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఆయనే ఉండడంతో ఇప్పుడు కీలకంగా మారింది జానారెడ్డికి. అదే నియోజకవర్గం కావడం, పరిస్థితులన్నీ కూడా తారుమారే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల దృష్టి చూసినట్లయితే
ఏ పార్టీకి సంబంధించినటువంటి వారు ఆ పార్టీకి ఖచ్చితంగా ఓట్లు వేసుకున్నారు. అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు పూర్తిగా కాంగ్రెస్కి వేసినట్లుగా స్పష్టంగా కనపడుతున్నటువంటి నేపథ్యంలో, అంటే న్యూట్రల్ ఓట్లు పూర్తిగా ఏ పార్టీతో సంబంధం లేనటువంటి వారు గంపగుత్తుగా బీఆర్ఎస్ అభ్యర్థిపై ఉన్నటువంటి వ్యతిరేకత అనుకోండి, ఆర్థికపరమైనటువంటి అంశాలు కానీ ఇవన్నీ కలగలుపుకొని అక్కడ సామాజిక రాజకీయాలకు గ్రామాలలో మంచి వేర్వేరు పార్టీలు పటిష్టంగా ఉంటాయి. ఏ పార్టీకి ఆ పార్టీకి వారు పటిష్టంగా నిలబడేటువంటి తత్వం ఉన్నటువంటి నియోజకవర్గం కావడం, న్యూట్రల్గా ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా జయవీర్కు సపోర్ట్ చేయడంతో భారీ మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. తేరా చిన్నపరెడ్డి అభ్యర్థిత్వం కావడం, పార్లమెంటు బరిలో ఉండడం, గతంలో ఆయన కూడా సేవా కార్యక్రమాలు చేసినటువంటి నేపథ్యం, వీటన్ని పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా జానారెడ్డికి ఒక సవాలుగా మారిందని రాజకీయ విశ్లేషణ అయితే జరుగుతుంది. మరి దీనిని ఏ విధంగా అధిగమించగలుగుతారు? రాజకీయ అనుభవం కలిగినటువంటి జానారెడ్డి ప్రత్యక్ష రాజకీయాలలో వ్యూహకర్తగా వ్యూహాలను పన్ని ప్రజలను ఆకట్టుకోవడంలో మాత్రం సక్సెస్ అయినటువంటి జానారెడ్డి మరి తెర వెనక రాజకీయాలు, తెర వెనక వ్యూహకర్తగా వ్యవహరించడం మాత్రం ఇదే అని చెప్పొచ్చు. గతంలో అనేక మంది వ్యూహకర్తలు కేవి సత్యనారాయణ కీలకంగా పనిచేసి, నాకు సూత్రధారిగా పనిచేసి ఆయన గైడ్లైన్స్లో పాత్రధారి పాత్రను పోషించినటువంటి జానారెడ్డి సక్సెస్ అవుతూ వస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు వ్యూహకర్తగా తన కుమారులకు తండ్రిగా, ఒక గురువుగా, వ్యూహకర్తగా, రాజకీయ వ్యవహర్తగా ఇన్ని పాత్రలను పోషించాల్సిన పరిస్థితి ఉండడం, మరి ఈ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వీరంతా సహకరిస్తారా లేదా? సుదీర్ఘ రాజకీయాల్లో ఉంటూ మళ్ళీ తమ కుమారులనే రంగంలోకి తీసుకురావడం, ఒకరిని ఎమ్మెల్యేగా ఒకరిని ఎంపీగా బరిలోకి నింపుతున్నటువంటి పరిస్థితులు, ఈ విమర్శలన్నీ ఏ విధంగా సద్దుమణిగేలా చేస్తారు? పార్టీలో ఇంకొకరికి అవకాశం కల్పించకుండా ఉంటున్నారంటూ విభేదాలు ఉన్నటువంటి నేపథ్యంలో మరి జానారెడ్డి ఏ విధంగా వ్యూహాలు పండుతారనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది నల్గొండ పార్లమెంటుపై. మరి ఇది గెలవడము కాంగ్రెస్కి ఎంత కీలకమో జానారెడ్డి కూడా అంతే కీలకం. ఇటు బీఆర్ఎస్ కూడా ఛాలెంజ్ తీసుకునే అవకాశం ఉంది. దీంతో రాజకీయ ప్రత్యర్థులైనటువంటి చిన్నపరెడ్డి తలపడుతుండడంతో ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి పోరు జరిగే అవకాశం ఉంది. జానారెడ్డి వ్యూహం ఫలిస్తుందా లేదా కొన్ని రోజుల్లో చూస్తే మనకు తెలుస్తుంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్ టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.